వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యేకు ప్రజలు నంగనాచి అని బిరుదిచ్చారని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విమర్శించారు. రంగులు మార్చే ఊసర వెళ్లి నాయకులను వాడుకొని వదిలేస్తున్న ఎమ్మెల్యే అని ప్రజలే అంటున్నారని రోహిత్ రెడ్డి ఆరోపించారు. తాజాగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై నమోదైన కేసుల్లో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బెయిల్ పేపర్లలో తాండూరు పోలీస్ స్టేషన్కు వెళ్లి విచారణలో పాల్గొన్నారు. అనంతరం ఆయన నివాసంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఎన్నికలు ఏ రోజైతే అనౌన్స్ అయినాయో ఆ రోజు నుంచే కాంగ్రెస్ వాళ్ళ అరాచకాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. మేము ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, దౌర్జన్యాలు ఏ విధంగా చేస్తున్నారు. ఎప్పుడైతే రిజర్వేషన్లు ఖరారు కాకంటే ముందే మరి అరాచకంగా బెదిరింపులకు అనేది మనము మా నాయకులకు కావచ్చు, లేకపోతే ప్రముఖులకు కావచ్చు బెదిరించిన దాఖలాలు మనం చూసినాం. ఎప్పుడైతే రిజర్వేషన్లు ఖరారైనాయో మరి వాళ్ళకు అభ్యర్థులు కూడా దొరకలేని పరిస్థితుల్లో మరి మా అభ్యర్థులను కిడ్నాప్లు చేసి, ప్రలోభాలకు గురి చేసి, బెదిరించి ఇవన్నీ చేసిన సంఘటనలు మొత్తం మీ ద్వారా ప్రజలు కూడా చూసినారు, మీ అందరూ కూడా చూడడం జరిగింది. అయినా నిఖాసైన లీడర్ల లాగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మా అభ్యర్థులు కానీ ఏ ఒక్కరు కూడా వాళ్లకు లొంగిన దాఖలాలు లేవు. ఇక ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు వచ్చినాక మళ్ళా నామినేషన్ల ప్రక్రియ అయిపోయింది. నామినేషన్ ప్రక్రియలు అయిపోయినాక కూడా మరి విత్డ్రావల్ చేసుకోవాలని చెప్పి మా కొంతమంది అభ్యర్థులను బెదిరించిన సంఘటనలు కూడా మీరు చూసిర్రు, ప్రజలందరూ కూడా గమనించారు. విత్డ్రావల్ ఆఖరి రోజు కూడా